ఒకవైపు రోగులు చికిత్స కోసం ఎదురు చూస్తుంటే ఇంకోవైపు ఆసుపత్రిలోనే గ్రాండ్గా బర్త్డే వేడుకలు నిర్వహించి విమర్శలకు కార్నర్ అయ్యారు నిజామాబాద్ ప్రభుత్వ వైద్యులు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ బర్త్డే కావడంతో తన ఛాంబర్లోనే స్టేజ్ ఏర్పాటు చేసి గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ప్రతిమరాజ్కు విషెస్ చెప్పేందుకు సిబ్బంది క్యూ కట్టారు. ఈ సమయంలో రోగులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా ఆసుపత్రిలోనే వేడుకలు చేయడంపై ఈ దృశ్యాలు బయటకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు రోగులు చికిత్స కోసం ఎదురు చూస్తుంటే ఇంకోవైపు ఆసుపత్రిలోనే గ్రాండ్గా బర్త్డే వేడుకలు నిర్వహించి విమర్శలకు కార్నర్ అయ్యారు నిజామాబాద్ ప్రభుత్వ వైద్యులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వివాదంలో చిక్కుకున్నారు. ఒకవైపు ప్రతిమరాజ్ బర్త్డే వేడుకలు జరుపుకుంటూ ఉంటుంటే మరోవైపు పేద రోగులు ఎవరైతే డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులు అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మనము ఆ స్క్రీన్ లో చూడవచ్చు. ప్రత్యక్షంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందినటువంటి ఓ భార్యాభర్తలు ఇద్దరు ఆసుపత్రికి వచ్చారు. తన భార్యకు ఫిట్స్ వస్తుంది అని చెప్పేసి ఆసుపత్రికి తీసుకొస్తే అక్కడ స్ట్రెచర్ పైన వేసి తీసుకెళ్లే సిబ్బంది లేక వాళ్ళంతా ఇబ్బంది పడి ఆయన తన భార్యను భుజాల పైన వేసుకొని 7 అంతస్తుల మేడ ఎక్కాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. రోగులకు ఎలాంటి సౌకర్యాలు లేక కనీసం స్ట్రెచర్ లేదు, స్ట్రెచర్ పైన తీసుకునేటువంటి సిబ్బంది లేక వీళ్ళు ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నెలకొంది. ఒకవైపు రోగులు ఈ విధంగా బాధపడుతుంటే మరోవైపు ఆసుపత్రిలోనే ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో ఆమె ఛాంబర్ లోనే సిబ్బంది పూర్తిగా ఇలా గ్రాండ్ గా బర్త్డే వేడుకలు సెటప్ చేసేసి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ గ్రాండ్ గా బర్త్డే వేడుకలు జరుపుకోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ నుంచే కాక ఇటు మహారాష్ట్ర నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తారు. 7 అంతస్తుల భవనము, ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తారేమన్న ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేద రోగులకు తీవ్రమైనటువంటి అవమానం ఇక్కడైతే జరుగుతుందనే చెప్పవచ్చు. చూడవచ్చు, మొత్తం సిబ్బంది విజువల్స్ లో చూడవచ్చు మనం. మొత్తం ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా ఈమె బర్త్డే వేడుకల్లో పాల్గొంటుండగా అక్కడ మాత్రం ఆసుపత్రిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో రోగి బంధువులు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు అనారోగ్యంతో ఉన్నారు, కనీసం వారిని కేర్ టేక్ చేసేటువంటి సిబ్బంది అక్కడ లేక వారికి వైద్యం అందించాల్సినటువంటి వైద్యులు పూర్తిగా ఇక్కడ ఇలా ఏర్పాటు చేసినటువంటి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ క్యాబిన్ లో ఏర్పాటు చేసినటువంటి బర్త్డే వేడుకల్లో వారందరూ హాజరవడం, ఆమెకు విషెస్ చెప్పడం. ఇది ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాగైతే చేస్తారో అలాంటి దృశ్యాలు ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇది ఒక వివాదాస్పదమైన అంశంగా మారింది. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తన భర్తకు అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందించకుండా భార్యను భుజం పైన 7 అంతస్తుల పైన 7 అంతస్తుల పైనకు ఆమె భార్యను భుజం మీద వేసుకొని భర్త వెళ్తుంటే కనీసం పట్టించుకున్నటువంటి నాదుడే అక్కడ కరువైనటువంటి దుస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. చాలా మంది దాదాపు ఇన్ పేషెంట్లే దాదాపు రోజుకు 2000 మంది వస్తా ఉంటారు. అవుట్ పేషెంట్లు కూడా 1500 మంది ఇట్లా వచ్చి వెళ్తా ఉన్నటువంటి ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీసము రోగులకు స్ట్రెచర్ లేని పరిస్థితి నెలకొంది అంటే దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా మంది పేద ప్రజలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులు చెల్లించలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి అక్కడ డబ్బులు చెల్లించలేక ప్రభుత్వ ఆసుపత్రిలోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పైన పేదలు ఎటు వెళ్లాలో వాళ్ళకి అర్థం కాక నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి తన భార్యకు బాగోలేదని చెప్పేసి చాలా సార్లు కంటిన్యూగా
ఫిడ్స్ వస్తా ఉండడంతో అతను ఆందోళన చెంది ఆసుపత్రికి తీసుకొస్తే కనీసం అక్కడ వైద్యుడు లేదు, అక్కడ అక్కడ అంటే వైద్యం చూడని పరిస్థితి పూర్తిగా. అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి బర్త్డే వేడుకలు జరుపుకోవడం పైన ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక వివాదం అయితే నెలకొంది వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.